నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే గనక నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. మహిళలకి రక్షణ కల్పించాలంటే అది ఓన్లీ జగనన్న ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం రక్షణ లేదు అని వాళ్ళు ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. కరెక్టేనండి, తీసుకోవాలి. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుందంటే గంజా బ్యాచ్ దగ్గర, మత్తు పదార్థాల దగ్గర, ఆడపిల్ల రోడ్డు పైన వెళ్తుంటే రక్షణ దగ్గర, ఏమి ఆడపిల్లల్ని పెట్రోల్ పోసి నలుగురు ముగ్గురు రేప్ చేసి చంపేయడంలో అక్కడ ఇవన్నీ రక్షణ మరి ఆ ప్రభుత్వంలో జరగాలండి. మరి జరగకపోతే ఎలాగనుకున్నారు? ఎందుకంటే మరి రక్షణ అనేదే కల్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ మరి ఇప్పుడు మాట్లాడుకోవాలి వాటి గురించి. అంటే మీరు చెప్పిన చూసిన రక్షణ అనేది ఆడపిల్లలు కాకుండా ఈ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తారని అనుకున్నాను మీ మాటలు. అంతే మరి వాళ్ళ దగ్గర నుంచి ఆడపిల్లలకి రక్షణ. ఎట్లాగంటామేమో గంజావాడి ఎంత తాగి రోడ్డుపైకి ఎక్కినా ఆడపిల్లని ఏం చేసినా కానీ పట్టించుకుని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి గంజా తాగి నువ్వు ఎక్కడ పడితే ఇది చేసి తల్లి మీద తండ్రి మీద లేకోకుండా చేయడానికి నువ్వు ఇచ్చింది రక్షణ గంజాయి వాళ్ళకి. ఆడపిల్ల బయటికి వెళ్ళాలన్నా ఇవాళ ఒంటరిగా లేని వాళ్ళకి కూడా భయపడుతూ వెళ్ళడానికి కూడా రక్షణ ఇచ్చింది మగవాళ్ళకి. రక్షణ అనేది కల్పించారు. మత్తుకి గంజాయికి ఇచ్చారు రక్షణ. ఆడపిల్లలకి ఎక్కడ ఇచ్చారండి రక్షణ? ఏ విధంగా ఇచ్చారు రక్షణ? ఇప్పుడు తెలపమని చెప్పండి బయటకు వచ్చి. అయితే ఈ ప్రభుత్వంలో కన్నా మహిళలకు అధికారులు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా, మినిస్టర్లు రావాలన్నా, ఎమ్మెల్యేలు అవ్వాలన్నా అది ఓన్లీ వైసీపీ ప్రభుత్వం జరిగితే కూటమి ప్రభుత్వం అన్ని అరాచకాలు తప్ప ఏం జరగవు అంటారు. అంటే ఇంకో కూడా ఆఫర్ కూడా ఇచ్చారు, మీరు మా పార్టీలోకి వచ్చేస్తే మీకు అధికారం ఇస్తామని చెప్పి అంటారు. ఎవరికి ఇస్తారంట అండి? ఎవరు ఇస్తారంట? అది వైసీపీ పార్టీ వాళ్ళు మహిళలకు ఇస్తారంటనా? మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ మహిళలే ఏం చేశారంట? రోజమ్మ గారు ఏం చేశారంట? మా మహిళా ప్రెసిడెంట్గా వచ్చింది ఆమె, ఇంకొక ఆమె ఉంది కదండి మంగళగిరిలో అంటే ఆ పేరు రాదు, అనురాదు ఎవరన్నా. మరి ఆమె ఏం చేసిందండి? ఏ రక్షణ కల్పించారు ఆడపిల్లలకి? ఏ పదవి ఇచ్చారు రోజా గారు? ఏ విషయంలో ఇచ్చేశారు? ఫోటో కాల్ అనేది ఆడపిల్లలకు కూడా ఇవ్వదండి. కనీసం ఆడవాళ్ళని కూడా దగ్గరికి రానివ్వ. దానికి నేను నిరుజనం రోజా గారు. మగపిల్లలకైతే సెల్ఫీలు ఇస్తుంది, మగవాళ్ళకైతే దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతుంది. ఆడపిల్లలకి ఇవ్వదా? ఆడపిల్లలను చూస్తే ఒక ఆడపిల్లలకు చూసి భయపడినట్టు భయపడి వెళ్ళిపోద్ది రోజా. ఆమె ఆడపిల్లలకు రక్షణ ఇచ్చారు రోజానేనా? ఎందుకండి మాట్లాడతారు అసలు నాకు తెలీదు. ఆమె రోజా గారు ఎందుకంటే గతం నుంచి సినీ ఫీల్డ్లో ఉన్న మనిషి కాబట్టి, గతంలో చిన్నప్పటి నుంచి ఆమె సినీ ఫీల్డ్లో ఉండి ప్రతి దానికి ఓసరవెళ్ళలాగా ప్రతి విషయాల్లో అన్నీ నేర్చుకున్న నాట రంగంలో నుంచి బయటకు వచ్చిన మహిళ కాబట్టి రాజకీయాల్లోకి ఏదో అన్నా ఒక ఛాన్స్ నాకని చెప్పి ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్ని ఎలా ఆడుకున్నారో అలాగే రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడిగి పోస్ట్ తెచ్చుకుందే. కానీ గతంలో ఏ పోస్ట్లో ఉండిందో ఆమెకు తెలీదా? గతంలో ఏ పార్టీలో ఉండిందో తెలీదా? గతంలో ఏ జెండా పట్టుకొని తిరిగిందో ఆమెకు తెలీదా? అప్పుడు ఏ ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ వచ్చిందో ఆమెకు తెలీదా? ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మాట్లాడుతుంది, ఆడపిల్లల గురించి మాట్లాడుతుంది. మరి ఇవాళ రోజు నువ్వు మొన్నటి దాకా నువ్వు ఉన్నావు కదా నీ వైసీపీ ప్రభుత్వంలో, వచ్చి ఆ రోజు వరకు నీ ప్రభుత్వంలో ఇంతమంది ఆడపిల్లలు ఇంత రక్షణ లేకుండా రోడ్ల పాలైపోయి అచ్చకు దానికి అన్నిటికీ గురయ్యారు. మరి అప్పుడు ఎప్పుడు కల్పించాను నువ్వు రక్షణ అనేది? రుజువు చెప్పండి. ఎప్పుడైతే వైసీపీ రాజకీయ నాయకులు ఉన్నటువంటి రోజా గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పరిస్థితి, సో అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఈ వైసీపీ పార్టీలోకి వచ్చినది ఎందుకు అంత అగ్రెసివ్గా మార్చారు? అంటే టీడీపీ ప్రభుత్వం అంటేనే క్రమశిక్షణ అండి. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో కానీ ఎవరైనా కానీ తన మన అని ఉండదు. ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇది అవుతారు. ఏదన్నా కానీ దేనికైనా ఆకతోకలు ఏమైనా తేడా వస్తే చేస్తే మటుకు ప్రభుత్వం ఊరుకోదు. అందుకని ఆమెకి ఇక్కడ నచ్చలేదు. అక్కడ అనుకోండి ఏ ఆటైనా సాగుతుంది, ఏ విధంగా సాగుద్ది. ఆమెకి ఏ విధంగా ఆట ఆడుకోవచ్చు. ఏదంటే నాగిని డ్యాన్సులు వేసుకోవడానికి, డింగిరి డ్యాన్సులు వేసుకోవడానికి అవన్నీ అక్కడ పనికొస్తాయి. ఈ ప్రభుత్వంలో పనికిరావు. ఆడపిల్లల క్రమశిక్షణ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆమెకి ఈ పద్ధతులు నచ్చవు. అందుకనేసి ఆమె వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఇవాళ రోజు ఒక ఆడపిల్లల గురించి ఆమె మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే మటుకు రోజా గారు. అంటే గతంలో కూడా తెలుగు మహిళా అధ్యక్షులుగా రోజా గారు పనిచేశారు. అదే స్థాయి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కూడా అదే స్థాయి నుంచి వచ్చారు. సో ఆవిడ చూస్తే కనుక చాలా హుందాదనంగా ప్రవర్తిస్తున్న, అసెంబ్లీలో మాట్లాడే విధానం కానీ, లేకపోతే ప్రతిపక్షం విధించే ఆ మాటలకి తనదైన మాటలతో తోటాలను విసిరే హుందాదనానికి ఆవిడికి ఈవిడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? ఏమండి, రోజా గారికి అనిత మేడం గారు చూసుకుంటే నక్కకు నాగలోకున్నంత దూరం ఉందండి. ఎందుకంటే ఒక విద్య 10 మందికి విద్యలు నేర్పించి ఒక గురుస్థానం నుంచి వచ్చింది అనిత మేడం గారు. ఒక గురుస్థానం నుంచి వచ్చిన తర్వాత ఆ పద్ధతి ఏంటో, ఆ హోందాతనం ఏంటో ఆమెకు తెలుసు.
రోజా గారు అంటావా నలుగురిలో సినీ రంగంలోంచి వచ్చింది రోజా గారు. అంటే ఏ రంగంలో ఎలా డాన్స్లు వేయాలో ఏం చేయాలనేది ఆమెకు అక్కడ తెలుసు. మన అనిత మేడం గారు మటుకు 10 మందికి విద్యార్థులకి చదువు నేర్పించి హుందాదనంగా వచ్చిన మనిషి గురించి మాట్లాడడానికి రోజాకి ఎక్కడా సరిపోదు. అసలు ఆమెకు నోరు కూడా రావడానికి కూడా హక్కు లేదు. రోజా గారిని మాట్లాడితే మట్టుకు నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఉన్నా కానీ ఎంత పద్ధతిగా మాట్లాడతారు అనిత మేడం గారు. ఏ విషయమైనా కానీ ఎంత హోందాగా సమాధానం ఇస్తారు. మీకులాగా అల్లర్చిల్లరగా మాట్లాడరే, మీకులాగా నోరు వేసుకొని పడిపోరే, మీకులాగా బూతులు మాట్లాడరే అనిత మేడం గారు. ఎక్కడైనా బూతులు మాట్లాడుతుందా? ఎక్కడైనా ఏదైనా కానీ అసద్బుద్ధిగా మాట్లాడిందా? వచ్చిందంటే ఒక తెలుగింటి ఆడపడుచు అంటేనే మా అనిత మేడం గారు. అది అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి ఆట విడుపు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ శాసనసభ్యులు ఎవరు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయట్లేదు, ప్రజలకు పని చేయడం మానేసేసి ఆటలు ఆడుతూ ఉన్నారు, డ్యాన్స్లు ఆడుతూ ఉన్నారు, నాటకాలు వేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి అధికారం ఇచ్చింది నా ఆటలాడటానికి దీనికి కాదు, ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాళ్ళు హితవు కల్పించిన ఆటలు డ్యాన్సులు రికార్డింగ్లు అవన్నీ వాళ్ళకి సంబంధిస్తాయండి. వైసీపీ రోజా గారికి. రోజా గారు గతంలో మీరు చేసినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో ఆడపిల్లల గురించి రాజకీయం అంటేనే నేర్చుకోవాలా నీ దగ్గర, మేము ఆటల గురించి మేము నేర్చుకోవాలా నీ దగ్గర. నువ్వు చెప్పాలా మాకు రికార్డింగ్ డ్యాన్సుల గురించి, నువ్వు చెప్పాలా పద్ధతుల గురించి, నువ్వు చెప్పాలా సంస్కృతి గురించి. మాకు అనవసరం మాటలు ఇవన్నీ. ఈ హోమ్ మినిస్టర్ గారిని కూడా అన్న పరిస్థితి, రీల్ చేసుకుంటున్నారు, డ్యాన్స్ వేసుకుంటున్నారు, ఆటలాడుతున్నారు, పరిపాలన గాలికి వదిలేశారు అంటున్నారు. పరిపాలన ఏం గాలికి వదిలేయలేదండి. పరిపాలన జరుగుతుంది. అది మహిళల దినోత్సవం కాబట్టి ఆడపడుచులు పద్ధతిగా హోందాగా ఉండాలనే పద్ధతిగా పెట్టామే కానీ రికార్డింగ్ డ్యాన్సులు అల్లర్చిల్లరగా వేసే డ్యాన్సులు మేము పెట్టలేదండి. అది ప్రభుత్వం ఒప్పుకోదు. ఆ ఆటలకి ఇచ్చారన్నమాట కాదు. ఎందుకంటే ఇచ్చలబడిగా డ్యాన్సులు వేసేది రోజా గారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు. అవన్నీ ఎన్ని వీడియోలు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కూడా వస్తాయి, యూట్యూబ్లో కొట్టినా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే కనుక మద్యం కుంభకోణంలో జగన్మోహన్ ప్రభుత్వం ఉన్న టైంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు 450 కోట్లు ఆస్తులు ఈడీ జప్తు చేయడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎందుకు ఇలా వాడుకుంటున్నారంట? ఎవరు వాడుకుంటున్నారండి మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారంటే గతంలో వాళ్ళ నాన్న చేసినంత పాపాలన్నీ చేసుకున్నారు. ఆయన ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడ పెట్టారు అనకూడదు మనం ఆ మాటలు. కానీ ఏ చేసినా కానీ ఇప్పుడు మటుకు చేసేయన్నీ కావాలనే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని ఎంత మాత్రాన్ని ఏం చేసినా కూడా ఇక్కడ ఏమీ భయపడేదేం లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు ఎలాంటి పనులు మాట్లాడినా ఎవరు ఎంత చేసినా కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం మటుకు ఒకే ఆయామాలు వెళ్తుంది, ఒకే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంది.